హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం అసలు ఈ వర్డ్ప్రెస్ బ్యాక్ ఎండ్లో కంప్లీట్గా ఒక న్యూ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి, అలానే ఒక న్యూ పోస్ట్ని ఎలా చేయాలి, ఆ పోస్ట్కి పేజ్కి రెండిటికి తేడా ఏంటి, ఆ రెండిటికి తేడా ఏంటో తెలుసుకోబోతున్నాం. అలానే ఏంటంటే ఒక పోస్ట్ కానీ ఒక పేజ్ కానీ క్రియేట్ చేసి పోస్ట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఏ ఏ ఆప్షన్స్ని మెయిన్గా మనం యూస్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈ కాన్సెప్ట్స్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎక్స్ప్లెయిన్ చేసే దానితో పాటు నేనైతే మీకు లైవ్లో అయితే ఎవ్రీథింగ్ అయితే చేసి చూపించబోతున్నాను. అప్పుడైతే మీకైతే ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అయితే నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఓకేనా? దెన్ అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి గైస్. నచ్చకపోతే అసలు ఎక్కడైతే మీకు ఏ విషయంలో నచ్చలేదు, ఎలా చేస్తే మీకు నచ్చుతుందో కింద కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎందుకంటే లైవ్లో చేసి చూపిస్తున్నాను కాబట్టి ఎవ్రీ పాయింట్ ఏంటంటే మీకు ఇంపార్టెంట్. కాబట్టి చివరి వరకు చూసారంటే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ ఎప్పుడైనా మీరైతే ఈ పర్టికులర్ పోస్ట్ కానీ పేజ్ కానీ క్రియేట్ చేసేటప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో వర్డ్ప్రెస్ బ్యాక్ ఎండ్లోకి అయితే వెళ్ళిపోండి. బ్యాక్ ఎండ్ వెళ్ళిన తర్వాత అయితే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ పేజెస్ కనిపిస్తూ ఉంటుంది, పోస్ట్స్ కనిపిస్తూ ఉంటుంది. పేజెస్లో ఏంటంటే ఆల్ పేజెస్, యాడ్ న్యూ పేజ్ అని ఉంటుంది. పోస్ట్స్లో ఏంటంటే ఆల్ పోస్ట్, యాడ్ న్యూ, అలానే కేటగిరీస్, ట్యాగ్స్ ఉంటాయి. కేటగిరీస్, ట్యాగ్స్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే నేను మాట్లాడతాను. ఈ వీడియోలో అయితే ఏంటంటే పేజెస్ గురించి, పోస్ట్స్ గురించి అయితే క్లియర్గా అయితే మాట్లాడతాను. ఓకేనా? దెన్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక పేజ్ని అయితే క్రియేట్ చేద్దాం. పేజ్ని ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీకు ఆల్ పేజెస్ ఉంది. ఆల్ పేజెస్ పైన క్లిక్ చేశారంటే మీ వెబ్సైట్లో ఏ ఏ పేజెస్ అయితే ఆల్రెడీ ఉన్నాయో ఆ పేజెస్ అన్నీ అయితే మీకైతే కనిపిస్తాయి. ఇక్కడ యాడ్ న్యూ పైన క్లిక్ చేశారంటే ఎప్పుడైతే మీరు కొత్త పేజ్ యాడ్ చేయాలి మీ వెబ్సైట్లో అనుకుంటున్నారో అప్పుడు ఏంటంటే యాడ్ న్యూ పేజ్ పైన అయితే క్లిక్ చేయండి. యాడ్ న్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు వేరే ఒక కంప్లీట్ న్యూ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది, ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఈ పేజ్లో ఏంటంటే మీకు ఇక్కడ టైటిల్, కంటెంట్. ఓకేనా? మీకేంటో ఒక కంటెంట్ రైటర్ ఉంటే తనైతే మీకు కంటెంట్ అయితే రాసి ఇస్తారు. మీకు ఆల్రెడీ అయితే ఐడియా ఉంటుంది. లేదు మీ వెబ్సైట్కి మీరే కంటెంట్ రాసుకోవాలనుకుంటే మీరు ఏదైతే ఒక పర్టికులర్ కాన్సెప్ట్స్ గురించి రాయాలి అనుకుంటే ఆ రాయాలనుకున్న దాన్ని అసలు కంటెంట్ ఏంటి అని అయితే టైటిల్లో అయితే చెప్పాల్సి ఉంటుంది. టైటిల్లో అయితే మనం రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ కంటెంట్ అయితే ప్లేస్ చేయాలి. మనం ఏదైతే కంటెంట్ రాసుంటామో దాన్ని ఏంటంటే మీరు వర్డ్ డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ పెట్టుకొని దాన్ని ఏంటంటే కాపీ ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏంటంటే కంటెంట్ రాసేటప్పుడు ఎప్పుడైనా యూనిక్గా రాయడానికి అయితే ట్రై చేయండి. యూనిక్గా రాయాలి అంటే మీకు ఏంటంటే కంప్లీట్గా ఆ కంటెంట్ అనేది ఎక్కడ ఏ వెబ్సైట్లో ఉండకూడదు. అప్పుడే ఏంటంటే గూగుల్ ఏంటంటే మన పేజ్ని ర్యాంక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఏంటంటే గూగుల్ ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవన్నీ ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే చూద్దాం. ఈ వీడియోలో అయితే ఎలా క్రియేట్ చేయాలి అని అయితే చూద్దాం. ఇక్కడైతే మీరు టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏదైతే కంటెంట్కి టైటిల్ ఉంటుందో ఆ టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టైటిల్కి ఏదైతే కంటెంట్ రాస్తారో అది కంటెంట్ ఇక్కడ మీరు ప్లేస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏంటంటే మినిమం అయితే 500 వర్డ్స్ అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. 500 టు మ్యాక్సిమం ఏంటంటే మీ ఇష్టం, ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకేనా? అప్పుడేంటంటే మీకు ఈజీగా కంటెంట్ అనేది వెబ్సైట్ పేజ్ కానీ ఒక పోస్ట్ కానీ ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకేనా? మీరు టైటిల్, ఇక్కడ కంటెంట్ రెండు అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు మళ్ళీ ఇక్కడ టైటిల్ ఉంటుంది. ఇదేంటి 2 టైటిల్స్ ఉన్నాయని అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ టైటిల్ ఏంటంటే మీకు యూజర్స్కి మాత్రమే కనిపిస్తుంది. మీరు ఇక్కడ రాసే టైటిల్ ఏంటంటే యూజర్స్కి కనిపిస్తుంది. మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళారంటే అక్కడ మీకు టైటిల్ కనిపిస్తుంది. ఆ టైటిల్ ఏంటంటే యూజర్స్కి కనిపించేదానికి వెబ్సైట్ ఓనర్స్ అయితే రాస్తారు. ఇక్కడ రాసే టైటిల్ ఏంటంటే గూగుల్కి రాస్తారు. గూగుల్కి కానీ మీ వెబ్సైట్ బింగ్లో కనపడాలంటే బింగ్కి కానీ వాటికి రాస్తారు. అసలు రోబోట్స్కి ఈ టైటిల్ రాస్తారు. అవేంటంటే ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కీవర్డ్ సెర్చ్ చేశారు, వర్డ్ప్రెస్
ఫర్ బిగినర్స్ అని సెర్చ్ చేస్తారు. అసలు వర్డ్ ప్రెస్ ఫర్ బిగినర్స్ అనే పేజెస్ మీకు రిజల్ట్స్గా ప్రొవైడ్ చెయ్యాలి గూగుల్ అంటే గూగుల్కి అయితే తెలియాలి కదా, ఈ పర్టికులర్ కంటెంట్ అనేది వర్డ్ ప్రెస్ రిలేటెడ్, ఈ పర్టికులర్ కంటెంట్ అనేది మూవీకి రిలేటెడ్, ఈ పర్టికులర్ కంటెంట్ అనేది డిజిటల్ మార్కెట్ రిలేటెడ్, ఎవ్రీథింగ్ డిఫరెంట్ కంటెంట్ ఉన్నప్పుడు గూగుల్కి అయితే తెలియాలి కదా. ముందు మీకు ప్రొవైడ్ చేయాలంటే గూగుల్కి తెలిసి ఉండాలి. గూగుల్కి తెలిసి ఉండాలంటే గూగుల్కి అనేది రోబోట్స్ ఉంటాయి, క్రాలర్స్ ఉంటాయి, స్పైడర్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే సేమ్ డిఫరెంట్ నేమ్స్తో అయితే పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని క్రాల్ చేసి అసలు మొత్తం డేటాని గ్యాదర్ చేసుకొని గూగుల్ డేటా సర్వర్లో అయితే స్టోర్ చేసుకుంటాయి. ఎప్పుడైతే ఒక యూజరు పర్టికులర్ నేమ్తో మీరు ఏదైతే ఇక్కడ టైప్ చేసి టైటిల్ ఇస్తారో ఆ నేమ్కి ఎప్పుడైతే యూజర్ సెర్చ్ చేస్తారో ఆ నేమ్కి లింక్ సింక్ అయినప్పుడు ఏంటంటే మీ పేజ్ అనేది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో అయితే వస్తుంది. ఇక్కడ ఇప్పుడు వర్డ్ప్రెస్ ఫర్ బిగినర్స్ అని అయితే నేను సెర్చ్ చేసినాను. ఇప్పుడు గూగుల్ దగ్గర ఎప్పుడైతే వర్డ్ప్రెస్కి రిలేటెడ్ బిగినర్స్ గైడ్ అయితే ఎప్పుడైతే ఏ వెబ్సైట్స్ అయితే దానికి రిలేటెడ్ ఆర్టికల్స్ పోస్ట్స్ చేసి ఉంటాయో ఆ డేటా అంతటిని స్టోర్ చేసుకొని ఎప్పుడైతే నేను ఒక యూజర్ అనుకొని ఇప్పుడు సెర్చ్ చేసినాను అప్పుడు ఏంటంటే గూగుల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి టైంలో ఏంటంటే ఈ టైటిల్ అనేది యూజ్ అవుతుంది. ఇదేంటంటే మీకు కంటెంట్ దీంట్లో డిస్ప్లే అవుతుంది. వెయిట్, ఓకేనా, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూసారా ఎక్కడ వేరుంది, ఇక్కడ వేరుంది. ఈ టైటిల్ ఏంటంటే మనం ఇక్కడ రాసేది ఏంటంటే ఇక్కడ ఏదైతే రాస్తామో ఎస్ఈఓ టైటిల్ ఉందో ఎస్ఈఓ టైటిల్ రాసేది ఏంటంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనము ఇక్కడ రాసే టైటిల్ ఏంటంటే లోపల ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని ఏంటంటే నార్మల్ యూజర్స్ కోసం రాసేది, ఇదేంటంటే గూగుల్కి రోబోట్స్ కోసం రాసేది. ఓకేనా, ఈ రెండు టైటిల్కి అయితే డిఫరెన్స్ అయితే తెలిసిందా. దెన్ ఏంటంటే ఇది యూఆర్ఎల్. మీరు ఇప్పుడు వర్డ్ప్రెస్ ఫర్ బిగినర్స్ ఇది మీది మెయిన్ కీవర్డ్. ఈ కీవర్డ్ని ఏంటంటే మీరు ఎక్కడ పెట్టినప్పుడు ఇక్కడ చూసారా ఈ వర్డ్ప్రెస్ ఫర్ బిగినర్స్ అనేది అయితే యాడ్ అవుతుంది. పర్టికులర్ కీవర్డ్ యాడ్ అయినప్పుడు ఏంటంటే గూగుల్కి తెలుస్తుంది. మోర్ నెంబర్ ఆఫ్ టైము వర్డ్ప్రెస్ ఫర్ బిగినర్స్ అని మీ వెబ్సైట్లో కనిపించినప్పుడు, మీ పోస్ట్లో కనిపించినప్పుడు గూగుల్కి తెలుస్తుంది, రోబోట్కి తెలుస్తుంది. అక్కడ హ్యూమన్ బీయింగ్స్ కాదండి ఉండేది, ఇది పర్టికులర్ ఇతని కోసం రాశారు, ఇది ఇతని కోసం రాశారని. రోబోట్స్ ఏంటంటే ఏదైతే కీవర్డ్ ఎక్కువగా మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి రిజల్ట్స్ అయితే మనకి ఎలా ప్రొవైడ్ చేస్తుంది. అలానేసి ఎక్కువ అయితే రాయకూడదు, దానికంటూ కీవర్డ్ డెన్సిటీ అనేసి అయితే ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది, అలానే కీవర్డ్ రీసెర్చ్ కాన్సెప్ట్ ఉంటుంది. అదన్నీ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో వస్తుంది. అదైతే మీరు ఇప్పుడైతే కంగారు పడకండి, నేనైతే మీకైతే నేర్పిస్తాను. జస్ట్ ఏంటంటే ప్రాసెస్ అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు ఏదైతే రాస్తారో అది మీ డొమైన్ తర్వాత డిస్ప్లే అవుతుంది. దీన్నే కంప్లీట్గా ఏమంటారంటే యూఆర్ఎల్ అంటారు. ఓకేనా, ఇది టైటిల్. మనం ఏదైతే ఇది రాస్తామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, దెన్ డిస్క్రిప్షన్ ఏంటంటే 160 క్యారెక్టర్స్, 160 లెటర్స్. ఇదేంటంటే 90 లెటర్స్. ఓకేనా, 90 లెటర్స్ తర్వాత మీరు ఎంత రాసినా కూడా వెయిట్ చూపిస్తాను, ఇలా అయితే డిస్ప్లే అవుతుంది. డాట్ గూగుల్ అయితే మీది డిస్ప్లే చెయ్యదు. ఎక్కడ వరకు 90 ఉంటుంది అక్కడ వరకు మాత్రమే చేస్తుంది. 90 తర్వాత రాసింది డాట్ అని మెన్షన్ చేస్తుంది. సేమ్ అలానే డిస్క్రిప్షన్లో కూడా 160 క్యారెక్టర్స్, 160 లెటర్స్ తర్వాత మీరు ఏదైతే వర్డ్స్ అనేది టైప్ చేసి రాసుంటారో అదన్నీ ఏంటంటే డాట్ అనేసి ఎలా అయితే చూపించేస్తుంది. ఓకేనా, డిస్క్రిప్షన్ 160 క్యారెక్టర్స్, టైటిల్ అనేది 90 క్యారెక్టర్స్. ఇదన్నీ ఏంటంటే ప్రో వర్షన్లో అయితే మీకు వస్తాయి, మనమైతే యూజ్ చేయలేం. మీరు ఇవన్నీ యూజ్ చేయాలి అంటే మీరైతే పెయిడ్ ఎస్ఈఓ యోస్ట్ ఎస్ఈఓ ప్లగ్ఇన్ అయితే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే దీంతోపాటు మనం ఎక్స్ట్రాగా ఏం ఫాలో అవ్వాలి. ఓకేనా, ఈ పెర్మాలింక్ అన్నా స్లడ్జ్ అన్నా రెండు ఒకటే గైస్. ఇక్కడ స్లడ్జ్ అని ఉందా, ఇక్కడ స్లడ్జ్ ఉండేదే ఇక్కడ పెర్మాలింక్లో ఉంటుంది చూడండి. చూసారా, సేమ్ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో అదే ఇక్కడ ఉంటుంది. పెర్మాలింక్ అన్నా స్లడ్జ్ అన్నా ఒకటే, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి కానీ ప్రాసెస్ అయితే ఒక్కటే. ఇక్కడ ఫ్యూచర్డ్ ఇమేజ్ ఉందా, ఈ ఫ్యూచర్డ్ ఇమేజ్ ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే ఇమేజ్ అయితే యాడ్ చేస్తారో
ఈ ఇమేజ్ యాడ్ చేసింది ఇక్కడ మీకు ఫస్ట్లో డిస్ప్లే అవుతుంది. ఈ కంటెంట్ టైటిల్ తర్వాత ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఇమేజ్ తర్వాత ఏంటంటే మీరు ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తారో ఆ కంటెంట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఓకేనా. తర్వాత అయితే ఇవైతే ఏమీ చేంజ్ చేయాల్సిన అయితే అవసరం లేదు. ఈ టెంప్లెట్స్ ఏంటంటే మీరు కొన్ని వెబ్సైట్స్ అయితే చూసుంటారు. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది, ఇలానే ఇంత మంచి వెయిట్ మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇప్పుడు కంటెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అయితే ప్రొవైడ్ చేసింది. ఇదేంటంటే వేరే లేఅవుట్, ఇదేంటంటే సైడ్ బార్ అంటారు. ఓకేనా. దీంట్లో ఏంటంటే విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే కంటెంట్ ప్రొవైడ్ చేసింది. ఆ ప్రాసెస్ ఏంటంటే ఇది. మీరు ఇక్కడ డిఫాల్ట్లో అయితే మీకు డిఫాల్ట్ ఎలా ఉందో అలానే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎలిమెంటర్ ఫుల్ పెడుతున్నప్పుడు ఏంటంటే ఈ కంటెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి కాకుండా కంప్లీట్గా డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఈ సెట్టింగ్స్ అయితే మీరు చేంజ్ చేయకండి, ఎలా ఉందో అలానే లిమిట్ చేసేయండి. ఓకేనా. దెన్ ఏంటంటే ఫైనల్గా మీరు టైటిల్, కంటెంటు, దీనికి టైటిల్, యూఆర్ఎల్, డిస్క్రిప్షన్, ఇక్కడ కీవర్డ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత దెన్ ఏంటంటే మీకు ఇక్కడ పబ్లిష్ ఉంటుంది. పబ్లిష్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు పబ్లిష్ అవుతుంది. మీకు అర్థం అవడానికైతే నేనైతే ఒకటైతే చేసి చూపిస్తాను. ఓకే, ఇది కంప్లీట్ డూప్లికేట్ గైస్, జస్ట్ ఏంటంటే మీకోసం మాత్రమే తీసుకుంటున్నాను. ఎలా పోస్ట్ అవుతుంది ఏంటి లైవ్లో చూపిస్తా అన్నాను కదా, ఇక్కడ పేస్ట్ చేసినాను. ఓకేనా. ఇదేంటంటే పవర్ బిఐ రిలేటెడ్, పవర్ బిఐ అడ్వాంటేజెస్. ఓకేనా. ఇది టైటిల్. ఓకేనా. ఇది కంటెంట్. సేమ్ ఇదే, మీరు సేమ్ ఇదే అయినా పెట్టుకోవచ్చు రెండు టైటిల్స్లో, నో ఇష్యూ. పవర్ బిఐ అడ్వాంటేజెస్, ఇక్కడ పవర్ బిఐ అడ్వాంటేజెస్, ఇక్కడ ఏంటంటే మీరు 160 క్యారెక్టర్స్ వరకు మీరు డిస్క్రిప్షన్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం, దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం. సంథింగ్. ఓకేనా. ఇక్కడ ఇచ్చేసాను. దెన్ ఏంటంటే ఇప్పుడు ఎనేబుల్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్గా పబ్లిష్ పైన క్లిక్ చేయండి. పబ్లిష్ పైన క్లిక్ చేసిన తర్వాత అప్డేటింగ్ అవుతుంది. ఇప్పుడు మనకి పేజ్ అనేది అయితే పబ్లిష్ అయిపోయింది. ఈ పేజ్ ఎలా డిస్ప్లే అవుతుందో చూపిస్తాం. ఇప్పుడు చూసారా, మనం ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ యాడ్ అయ్యింది, యూఆర్ఎల్ యాడ్ అయ్యింది. దెన్ ఏంటంటే ఇది టైటిల్, ఇది కంటెంట్. మీకు నెక్స్ట్ ఈ కంటెంట్ ఏమన్నా కనిపిస్తుందా? మనము ఇక్కడ ఏదైతే యాడ్ చేసినామో అదైతే ఎక్కడైనా కనిపిస్తుందా? అది కనపడదు. మనం ఇక్కడ ఏదైతే యాడ్ చేస్తామో అది మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, పేజ్లో కంటెంట్ ఎలా యాడ్ చేయాలో తెలిసింది కదా. సేమ్ పోస్ట్లో కూడా అదే ప్రాసెస్. పోస్ట్ పైన క్లిక్ చేయండి. పోస్ట్లో ఏంటంటే యాడ్ న్యూ పైన క్లిక్ చేయండి, ఎందుకంటే కొత్త పోస్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు నేను మీకు పేజ్కి పోస్ట్కి డిఫరెన్స్ చెప్తాను. పేజ్ ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే స్టాటిక్ గైస్. ఇప్పుడు ఒక పేజ్ మనం ఇంతకుముందు క్రియేట్ చేసి ఓపెన్ చేసినాం కదా, ఆ పేజ్ ఏంటంటే స్టాటిక్. దానికి ఒక డేట్ ఉండదు, టైం ఉండదు, ఏది ఉండదు. స్టాటిక్ కంటెంట్ ఉంటుంది. మీరు ఎప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేసి మళ్ళీ అప్డేట్ చేసినా అది అలానే కనిపిస్తుంది. కానీ పోస్ట్కి ఏంటంటే మీకు ఏ రోజు పోస్ట్ చేశారు, ఎవరు పోస్ట్ చేశారు, ఏ టైంకి పోస్ట్ చేశారు, ఎవ్రీథింగ్ ఏంటంటే డిస్ప్లే అవుతుంది. పోస్ట్స్ ఏంటంటే డైనమిక్, మీకు చేంజ్ ఉంటుంది. ఓకేనా. ఎన్ని పోస్ట్స్ అయినా, మీరు ఒక బ్లాగ్ ఉంది, ఆ బ్లాగ్లో ఎన్ని పోస్ట్స్ అయినా చేసుకోవచ్చు. కానీ ఒక పేజ్ ఉంది, ఆ పేజ్ ఏంటంటే స్టాటిక్.
ఎప్పుడైనా ఒక పర్టిక్యులర్ టాపిక్ గురించి కంటెంట్ రాయాలి అంటే అవన్నీ ఏంటంటే పోస్ట్స్‌లో రాస్తాం. ఏదైతే మనము ఒక స్టాటిక్ పేజ్ ఉంటదో ఒక బిజినెస్‌కి కానీ దేనికైనా రిలేటెడ్ బిజినెస్‌కి ఎడ్యుకేషన్‌కి గానీ డిఫరెంట్ కేటగరీస్‌కి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో ఆ ఇంపార్టెంట్ పేజెస్ మాత్రం ఇలా క్రియేట్ చేసుకుంటాం. దెన్ ఏంటంటే మనం ఎవ్రీథింగ్ పోస్ట్స్‌లోనే చేస్తాం. పోస్ట్‌లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటది. టైటిల్ ఇవ్వాల్సి ఉంటది. కంటెంట్ ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటది. కీవర్డ్, దెన్ ఏంటంటే గూగుల్‌కి టైటిల్, యూఆర్ఎల్, డిస్క్రిప్షన్, ఇక్కడేంటంటే మీకు ఒక్కటైతే నేనైతే మర్చిపోయాను ప్రీవియస్ వీడియోలో చెప్పడం. ఇక్కడేంటంటే ట్యాగ్స్ ఉంటది. ఈ ట్యాగ్స్‌లో ఏంటంటే సేమ్ మీదే ఇంతకుముందు టైటిల్‌లో ఏదైతే ఇచ్చారో ఇంపార్టెంట్ కీవర్డ్, ఆ కీవర్డ్స్ ఒక 5-10 కీవర్డ్స్ ఏంటంటే మీరిక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అప్పుడేంటంటే గూగుల్ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రిజల్ట్స్ డిస్‌ప్లే చేసేటప్పుడు ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. ఓకేనా? సేమ్ పోస్ట్ కూడా అంతే. మీరు ఏదైతే కంటెంట్ ప్రీవియస్ పేజ్‌లో చేశారో అదే చేసి పబ్లిష్ చేసిన తర్వాత అయితే మీకు సేమ్ పేజ్ ఎలా డిస్‌ప్లే అయిందో పోస్ట్ కూడా అలా డిస్‌ప్లే అవుతుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే పేజ్‌కి స్టాటిక్ కంటెంట్ దానికి టైము, డేటు అదైతే ఏమి ఉండదు. పోస్ట్‌కి అయితే ఏ టైం చేశారు, ఎవరు పోస్ట్ చేశారు, ఏ డేట్ చేశారు ఎవ్రీథింగ్ అయితే ఉంటది. ఇదైతే ఈ ఈ రోజుటి వీడియో గైస్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. నేనైతే వీడియోస్ అయితే ఒక టాపిక్‌లో ఒకటి, ఇంకొక టాపిక్‌లో ఒకటైతే చేయట్లేదు. కంప్లీట్‌గా ఒక కోర్స్ తీసుకొని స్క్రాచ్ లెవెల్ నుంచి అసలు వెబ్‌సైట్‌ని ఎలా ఈవెన్ 10థ్ క్లాస్ కుర్రోడు కూడా ఎలా చేయొచ్చు అనే దాని నుంచి అసలు ప్రొఫెషనల్ వెబ్‌సైట్ వరకు ఎలా క్రియేట్ చేయాలి అనే దాని వరకైతే తీసుకెళ్తున్నాను. ఈ జర్నీలో మీరు చూస్తున్నందుకైతే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా డెఫినెట్‌గా అయితే క్రియేట్ చేయగలరు, చేస్తారు కూడా. దెన్ ఏంటంటే ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.